హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కథా సమయం. ఈరోజు ఒక మంచి కథను విందాం. ముందుగా వీడియోను లైక్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ వర్షం పడుతోంది. చల్లని గాలిలో తడుస్తూ నిలబడి ఉన్నాడు శ్రీకాంత్. వాన బిందువులు అతని కళ్ల కన్నీళ్లతో కలిసిపోయాయి. ఎవ్వరూ గమనించలేదు అతని కన్నీళ్లు పడుతున్నాయా లేక వర్షపునీళ్లా అని. అతను ఊహించలేదు జీవితంలో ఇంత అర్థంలేని మలుపు వస్తుందని. తన హృదయమంతా నిండిన అమ్మాయి హారిక ఇక అతని సొంతం కాదు అనే నిజం అతనిని నిశ్శబ్దంగా క్షణక్షణం చంపేస్తోంది. హారిక చక్కని మనసుతో జీవితాన్ని ఆశగా చూసే అమ్మాయి. ఆమెకి శ్రీకాంత్ అంటే అంతే ప్రత్యేకమైన ప్రేమ. వారిద్దరూ చిన్ననాటినుంచి కలిసి పెరిగారు. ఒక్కొక్కరోజు కలిసి గడిపారు. పాఠశాల రోజుల్లోనే మొదలైన స్నేహం కాలక్రమంలో ప్రేమగా మారింది. ఇద్దరి మధ్య అర్థమైన ఓ బంధం. శ్రీకాంత్ అంటే హారికకి నమ్మకం. భవిష్యత్తు అంటే ఇద్దరూ కలసి రాసుకున్న కలలు. అయితే జీవితానికి ఎప్పుడూ మనం రాసుకున్న కథలు నచ్చవు. అది తన దారినే పోతుంది. అలా జరిగింది హారిక జీవితంలోనూ. అక్క చనిపోయింది. అనుకోకుండా జరిగిన ప్రమాదం ఆమెను హరిచ్చేసింది. ఇద్దరు చిన్నపిల్లలు తల్లి ముద్దు కోల్పోయారు. కుటుంబం అంతా శోకంలో కూరుకుపోయింది. హారిక తల్లిదండ్రులు దేవుడు ఆ చిన్నపిల్లలకు చేసిన అన్యాయానికి ఏమీ సమాధానం చెప్పలేకపోయారు. తమ చిన్న కుమార్తె హారికను తమ పెద్ద కూతురు స్థానంలో పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. హారిక, నీ అక్క పిల్లలకి నీ అవసరం ఉంది. నీ అక్కని పోగొట్టుకున్నాం, కాని ఆమె పిల్లల్ని నువ్వు తల్లిలా చూసుకోవాలి. నీ వల్లనే వాళ్లకి భవిష్యత్తు ఉంటుంది. అవును అని చెప్పలేక, వద్దు అని చెప్పలేని స్థితి. ఒకవైపు తన మనసు, మరోవైపు బాధ్యత. చివరికి తన మనస్కి వ్యతిరేకంగా వెళ్లి తల్లిదండ్రుల మనసు గెలిపించింది. హారిక తన జీవితాన్ని త్యాగం చేసింది. ప్రేమను పక్కనపెట్టి బాధ్యతలను ఒడిసి పట్టుకుంది. పెళ్లి జరిగిపోయింది. ఆ వార్త విని శ్రీకాంత్ తట్టుకోలేకపోయాడు. ఆ రోజునుంచి అతని జీవితమే మారిపోయింది. అతను తన జీవితాన్ని ధ్వంసం చేసుకున్నాడు. ఉద్యోగం మానేశాడు. స్నేహితుల్ని దూరం చేసుకున్నాడు. ఏదీ నచ్చడం లేదతనికి. అతనికోసం ఈ ప్రపంచంలో ఏదీ మిగల్లేదు. హారిక లేకపోతే అతని శ్వాసలకే అర్థంలేదు. ఇక హారిక కథలోకి వస్తే, ఆమె కొత్త జీవితంలో నవ్వుకుంటూ బయటకు కనిపించినా హృదయంలో కన్నీళ్లు మూటగా ఉన్నాయి. పిల్లలు తనకి జీవిత ధ్యేయంగా మారిపోయారు. వారితో గడిపే ప్రతిక్షణం ఆమెని బిజీగా ఉంచినా రాత్రుళ్ళు ఒంటరిగా పడుకుంటే మాత్రం మనసులో శ్రీకాంత్ రూపమే కనపడుతుంది. అతని మాటలు, నవ్వు, కలలు అన్నీ తనలో ఇంకా ఉన్నాయి. ఆమె బావ మంచివాడు, కాని ప్రేమించలేను అని ఆమె గుండె లోతుల్లో అనాకుంది. అది ఆమె మనస్కి మాత్రమే తెలిసిన రహస్యం. శ్రీకాంత్ ఎక్కడు ఉన్నాడో, ఏమైపోయాడో తెలీదు. కొన్నిసార్లు హారిక ఫోన్ తీసుకుని కాల్ చేయాలని అనుకుంటుంది. కాని తన బాధ్యతల్ని గుర్తుచేసుకుని ఆలోచనను వదిలేస్తుంది. ఇలా రోజులు గడుస్తున్నాయి. రోజులు నెలలైపోయాయి. హారిక పెదవులపై నవ్వు దూరమయ్యి చాలా రోజులయ్యింది. ఇప్పుడు ఆమె జీవితం ఒక నిర్విరామబాధ్యతల వేదికగా మారిపోయింది. శ్రీహాన్ 7 వయసులో తన తల్లిని కోల్పోయిన బాలుడు. శ్రీహిత తనకంటే 2 చిన్న అమ్మాయి. ఇప్పుడు హారిక వారి తల్లి. అసలైన తల్లి కాదు, కాని తన అక్క పిల్లలు అవ్వడంతో కన్నపిల్లల్లా ప్రేమగా చూసుకుంది. ఒకరోజు శ్రీహాన్ తన చేతులు గట్టిగా పట్టుకుని అడిగాడు, బామ్మ చెప్తోంది నువ్వే మాకీ తల్లి అంటా. మరి నా తల్లి ఎందుకు వెళ్ళిపోయింది? అది విన్న హారిక నిశ్శబ్దమైంది. కన్నీటి ఒత్తిడిలో ఒక చిరునవ్వుతో తలతిప్పింది. కళ్లలో నీళ్లు నింపుకుని పిల్లాడిని గట్టిగా హత్తుకుంది. పిల్లలకోసం తానున్న చోట నిలబడాల్సిన బాధ్యత ఆమెను కొంత సమయం జీవితంమీద దృష్టి పెట్టేలా చేసింది. కాని ప్రతి అర్ధరాత్రి తన గదిలో ఒంటరిగా పడుకున్నప్పుడు ఆమె హృదయం మరో చీకటి లోయలోకి జారిపోతుంది. టేబుల్ డ్రాయర్లో నిశ్శబ్దంగా ఉంచిన ఒక ఫోటో ఉంది. ఆమె, శ్రీకాంత్ కలిసి దిగిన ఫోటో. దాన్ని రోజూ ఒక్కసారైనా చూస్తుంది. అప్పుడు తన గుండె ఊపిరి వదులుతుంది. శ్రీకాంత్ మాత్రం ఆకాశంలో కనిపించని నక్షత్రంలా మారిపోయాడు. ఉద్యోగం వదిలేశాడు. గదిలో మూసుకుపోయాడు. తల్లిదండ్రుల మాట వినట్లేదు. హారిక ఆలోచనలే అతని చుట్టూ గుండ్రంగా తిరుగుతున్న శబ్దాల్లా మారాయి. ప్రేమను వదిలేయడంలేదు. మర్చిపోవడం సాధ్యం కాలేదు. ఒకరోజు శ్రీకాంత్ తల్లి, 4 స్నేహితులు కలిసి అతన్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించారు. మరో జీవితం ఉంది, ఇంకో బిగినింగ్ ఉంటుంది అని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. శ్రీకాంత్ మాత్రం హారికనే తన జీవితంగా భావించాడు. ఒకరోజు రాత్రి వర్షం పడుతుండగా శ్రీకాంత్ తడిసిపోతూ ఆమె తల్లిదండ్రుల ఇంటి ఎదురుగా నిలబడ్డాడు. ఆమెను చూసి తిరిగి వెళ్ళిపోయాడు. ఆమె కనిపించినా ఏమీ చేయలేదు. కాని ఆ చూపు గుండె లోతుల్లో నలిగిపోయింది. ఒక క్షణం ఇద్దరికీ గట్టిగా హత్తుకుని ఎడువాలన్నంత బాధ ఉంది. కాని హారికకు తన బాధ్యతలు గుర్తొచ్చాయి. ఇద్దరిలో మాటలు లేకపోయినా
చూపుల్లో చెప్పలేని ప్రేమ ఉంది. వారిద్దరూ తెలుసుకున్నారు, ఈ ప్రేమ మిగిలిపోయింది. కాని జీవితం ముందుకెళ్తుంది. ఆ రాత్రి హారిక ఒక పుస్తకం తీసుకుని రాసింది. చివరిలో చిన్న కాగితమే మిగిలింది. నిన్ను ప్రేమించా, ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నా. కాని జీవితం నన్ను ఇక్కడ నిలబెట్టింది. ఈ బంధానికి రూపం లేదు. కాని నీవు నా లోపలే ఉన్నావు. రోజులు గడిచిపోతున్నాయి. హారిక జీవితంలో ప్రతిరోజూ ఒకటే రకంగా ఉంటుంది. ఉదయం పిల్లలకు తయారీ, వాళ్ల స్కూల్ పనులు, ఇంటి అవసరాలు, బావకి సహాయం. అలా చూసుకుంటూ కళ్ల ముందు గడిచిపోతున్న గడియారాన్ని చూస్తూ ఉండిపోయేది. ఒకరోజు పిల్లల స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరిగింది. మొదటిసారి ఆమె ఒంటరిగా వెళ్ళింది. శ్రీహాన్ పరిగెత్తుకుంటూ బహుమతి తీసుకొచ్చి, అమ్మా, టీచర్ నా పేరు పిలిచారు. నువ్వే కదా నాకు అమ్మవి, రా అని తనను స్టేజ్ మీదకు పిలిచాడు. ఆ మాట విని హారిక గుండె లోపల దాచుకున్న కన్నీళ్లు బయటపడిపోయాయి. తన తల్లితనాన్ని అంగీకరించిన పిల్లలను చూసి మురిసిపోయింది. తన అక్కను తలచుకుంది. కాని తాను మాత్రం తన మనసు లోపల కోల్పోయిన ప్రేమను మరిచిపోలేకపోతోంది. అంతలోనే శ్రీకాంత్ తన మనసులో కొన్ని మార్పులు తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. గతంలో జరిగినదాన్ని మార్చలేము, కాని భవిష్యత్తు మాత్రం మలుచుకోవచ్చు అని అనుకున్నాడు. మెల్లిగా తన జీవితాన్ని గుండెల్లో పెట్టుకుని బయటకు రావాలని, అంతలా బాధపడుతున్నా తల్లిదండ్రులకు ఆశ కలిగించాలని ఆలోచించాడు. ఒకరోజు హారిక బావ ఊహించని ప్రశ్న అడిగాడు. హారిక, నీవు సంతోషంగా ఉన్నావా అని అడిగాడు. ఆమె కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా అతని ముఖం చూసింది. ఏదో చెప్పాలనిపించింది. కాని ఆ మాటలు భయంతో గుండెల్లోనే నిలిచిపోయాయి. చివరకు చిరునవ్వుతో, ఇవాళ పిల్లలు నవ్వారు, అదే నాకు సంతోషం అని తేలికగా చెప్పింది. ఆమె భర్త గమనించాడు. ఆమె నవ్వు కన్నీటి వెనుక నుండి వస్తుందని. అతనికి తెలుసు, హారిక తన బాధ్యతలు నిబద్ధతగా చూసుకుంటున్నదేగాని తన మనసు ఎక్కడో ఉందని. అతను మంచివాడు, కాని తన మనసును హారిక గెలవలేదని అంగీకరించాడు. అనుకోకుండా ఒకరోజు హారికకి ఒక పెళ్లి కార్డు వచ్చింది. శ్రీకాంత్ ఫ్రెండ్ వివాహానికి ఆహ్వానం. చేతిలో ఆ కార్డు పట్టుకుని ఆమె కంటిలో తడిబిందువులు మెరిశాయి. ఆ పెళ్లికి శ్రీకాంత్ వస్తాడేమో అనిపించింది. వందల ప్రశ్నల మధ్య ఒకే ఒక్క ఆశ, నేను మళ్ళీ అతన్ని ఒక్కసారైనా చూడగలనా అనుకుంది. వివాహానికి హారిక కూడా పిల్లలతో కలిసి వెళ్ళింది. అక్కడ కొంతమందితో కలిసిపోయి మళ్లీ ఒక్కసారిగా బయట ప్రపంచాన్ని చూసిన భావన వచ్చింది. ముహూర్తానికి ముందు ఒక మూలలో నిలబడి హారిక మూసివేసిన కళ్లతో ఊహల్లోకి వెళ్ళిపోయింది. అప్పుడే వెనుకవైపునుంచి నుదువైన స్వరం, హారిక అని ఎవరో పిలిచారు. ఆమెకు ఒక్క క్షణం ఊపిరి ఆగినట్టయింది. తిరిగి చూసింది. అక్కడ ఉన్నాడు శ్రీకాంత్. వాడిపోయిన ముఖం, కాని కళ్లలో మళ్లీ కొత్త వెలుగు. నీవు ఎలా ఉన్నావ్ అని అతను అడిగాడు. హారిక మౌనంగా తల ఆడించింది. ఆమె గళం కదలలేకపోయింది. సమాధానం ఇవ్వలేకపోయింది. కాని నిన్ను మర్చిపోలేదు అంది. శ్రీకాంత్ కళ్లలోనూ చీకటి దాచిన వెలుగు మెరిసింది. మనం జీవితంలో చాలా లేట్గా ఉన్నాము, మనం చేయాల్సింది చాలా ఉంది. నీవు నీ బాధ్యతల్లో గెలిచావు. నీ పిల్లలు అదృష్టవంతులు అన్నాడు. ఆమె చూపు కిందపడిపోయింది. మళ్లీ తలెత్తి చూసేంత ధైర్యం ఆమెకు లేదు. నీకోసం నేను ఎదురుచూడను, కాని నిన్ను ఎప్పటికీ గౌరవిస్తాను అని చెప్పి శ్రీకాంత్ వెనుదిరిగాడు. ఆ మాటలు ఆమె గుండెలో శాశ్వతంగా ముద్రించబడ్డాయి. ఆ రోజు రాత్రి పిల్లలతో పడుకున్నప్పుడు శ్రీహాన్ అడిగాడు, అమ్మా, నీవు ఎవ్వరినైనా మిస్సవుతున్నావా అని. హారిక నవ్వింది. తల నెమ్మదిగా శ్రీహాంతలపై తడిగా నిమిరింది. ఒక్కోసారి మనం చాలా ఇష్టపడిన వాళ్లను పోగొట్టుకుంటాం. కాని వారు మనలో ఉండిపోతారు, మన హృదయంలో, మన గమనంలో అని చెప్తుంది. సమయం నెమ్మదిగా ముందుకు సాగుతుంది. కొన్ని గాయాలు కాలానికి తగ్గట్టుగా మానిపోతాయి, కొన్ని మిగిలిపోతాయి. కాని జీవితమనే నదిలో ప్రవాహం మాత్రం ఆగదు. వెళ్ళిపోయే రోజు ఉంది, మళ్లీ వెలుగునివ్వని ఉదయాలు కూడా ఉంటాయి. కాని హారిక జీవితం మాత్రం మళ్లీ పచ్చదనంతో నిండిపోతుంది. తన బాధ్యతల వల్ల కాదు, తన బలమైన కోరిక వల్ల. పిల్లలను తల్లిలా చూసుకుంటున్న హారికను ఇప్పుడిప్పుడే అమ్మా అని అనడం మొదలుపెట్టారు. ఒక్కోసారి ఆ మాట విన్నప్పుడు ఆమె గుండె గట్టిగా దడదడలాడుతుంది. ఆ మాట ఆమె ప్రేమగా కోల్పోయిన శ్రీకాంత్ చెప్పినట్లు అనిపిస్తుంది. ఒకసారి రాత్రిపూట శ్రీహాన్ తన డైరీలో వ్రాసిన ఓ కవిత ఆమెకు చదివి వినిపించాడు. ఈ తల్లి నాతో ఉంటే నాకు భయం ఉండదు. ఆమె కన్నీళ్లు నా కొలిమి నిద్ర. ఆమె నవ్వు నాకు దివ్వె వెలుగు. నాకు తల్లి అంటే నువ్వే అమ్మా అంటూ హారిక నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టాడు. హారిక వణికిపోయింది. తన త్యాగానికి ఓ అర్థం కనిపించింది. తన మనసు ఎప్పుడూ ప్రేమకోసం ఎదురుచూసినా ఇప్పుడు తన పిల్లల ప్రేమే తాను కోల్పోయిన ఆ ప్రేమకు సమాధానమైందని అర్థమైంది. అంతలో అనుకోకుండా ఆమె బావ ఆమె భర్త ఒకరోజు రాత్రి ఆమెతో మాట్లాడాడు.
దశాబ్ద కాలంగా చెప్పలేని మాటలు ఆ రాత్రి వచ్చాయి. హారిక, నేను నిజంగా నీకు జీవిత భాగస్వామిగా లేను. నేను నిన్ను గౌరవించాను, కాని ప్రేమించలేదు. నీవు ఇంతటి ప్రేమతో ఈ కుటుంబాన్ని నిలబెట్టావు. నీ జీవితంలో సంతోషంగా చూసుకునే బాధ్యత నామీద ఉంది అన్నాడు. ఇద్దరూ గౌరవంతో అంగీకరించారు. ఇకనుంచి వారు కేవలం పిల్లల పట్ల తమ బాధ్యతలు మాత్రమే పంచుకుంటారు. హారిక తన జీవితం మళ్లీ స్వతంత్రంగా పొందింది. ప్రేమకోసం కాదు, కాని నిజమైన స్వతంత్రత కోసం. 1 సంవత్సరం తర్వాత హారిక వృత్తిలో తిరిగి జాయినయింది. పిల్లలు పెద్దవుతున్నారు. ఆమె తనలోని హారికను మళ్లీ కనుగొంది. నవ్వే హారిక, కలలు కనే హారిక, కాని బాధ్యతను పక్కనపెట్టని హారిక. ఒకరోజు ఒక చిన్న పుస్తకం విడుదల కార్యక్రమానికి ఆమె హాజరయింది. జీవితంలో గెలిపించిన ప్రేమ అనే పేరుతో వచ్చిన ఆ బుక్ను చూసింది. ఆ పుస్తకానికి రచయిత శ్రీకాంతరావు. ఆమె మౌనంగా ముందుకెళ్లి ఒక కాపీ తీసుకుంది. చివరిలో అంకితం చూసి ఆమె శ్వాస ఆగిపోయింది. ఈ కథ ఒక అమ్మాయి కోసం. ఆమె నన్ను ప్రేమించే తీరే జీవితాన్ని ప్రేమించడమని నేర్పింది. నన్ను మరిచిపోకుండా ప్రేమించిన అమ్మాయి కోసం, హారిక అని రాసి ఉంది. హారిక పుస్తకం మూసి నవ్వింది. కన్నీటి రహస్యం లోపల దాచుకుని బయట ప్రపంచం ముందు ఒక నిశ్శబ్ద విజయం. ఆమె నడకలో ఇప్పుడు గర్వం ఉంది. ప్రేమను త్యాగం చేసినవారికి దుఃఖమే కాదు, ప్రేమను ఓ బాధ్యతగా మోసినవారి గౌరవం దక్కుతుంది అనుకుంది మనసులో. ఆమె మళ్లీ శ్రీకాంత్ను కలిసిందా అంటే లేదు. కాని అతను ఆమెలో ఎప్పటికీ జీవించిపోయాడు. ఇప్పుడు హారిక ప్రేమను కబురుగా కాదు, జీవన విధానంగా చూసింది. ప్రేమ అనేది ఎవరి కలల్ని నాశనం చేయడమో లేదా తప్పనిసరి తోడు కావాలనుకోవడమో కాదు. అది ఆత్మను నడిపించే ఒక వెలుగు. హారిక జీవితం ఒక త్యాగానికి, ఒక ప్రేమకు, ఒక బాధ్యతకు ముగింపు కాదు, ఒక శాశ్వతగాథ. ఆమె ప్రేమ చెదిరిపోలేదు. అది మారింది, విస్తరించింది. బాధ్యతగా, అర్థంగా, మౌనంగా ఒక కథగా నిలిచిపోయింది. ఇది ఈరోజు కథ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని కథలు వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.